అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మూడవ గ్రహణమైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆగస్టు నెలలో ఏ రోజున సంభవిస్తుంది? ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? సూతకాలంని ఎవరు పాటించాలి? ఏ ఏ దేశాల్లో కనిపించనుంది ఈ గ్రహణం అనేది? పట్టు విడుపు సమయాలు ఏమిటి? అన్న పూర్తి విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్‌గా తెలుస్తుంది. 2026 సంవత్సరంలో మూడవ గ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణం వచ్చేసి కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడుతుంది. భారత కాలమాన ప్రకారము ఈ గ్రహణం వచ్చేసి మనకి ఆగస్టు 12వ తేదీ రాత్రి వేళ సంభవిస్తుంది. పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే కనుక గ్రహణం యొక్క పాక్షిక దశ రాత్రి 9 గంటల 4 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఉదయము అంటే తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషములతోటి ముగుస్తుంది. సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ 6 నిమిషాల 23 సెకండ్ల పాటు ఉంటుంది. మనకి సూర్యగ్రహణం సంభవించేటువంటి సమయము భారతదేశంలో రాత్రి సమయం కావటం వలన మన భారతదేశంలో ఈ గ్రహణం అనేది కనిపించదు. కావున సూతకాల నియమాలని పాటించాల్సినటువంటి అవసరం లేదండి. గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదండి. ఆగస్టు 12వ తేదీ మనకి ఆషాఢ అమావాస్య కనుక ఆ రోజున చేస్తున్నటువంటి పూజలు కానీ, స్నానాలు కానీ, దానాలు కానీ, మిగతా ఏవైనటువంటి కార్యకలాపాలైనా మీరు నిరభ్యంతరంగా నిర్వహించుకోవచ్చు. ఆ రోజు చక్కగా దేవాలయాలు తలుపులన్నీ తెరిచే ఉంటాయండి. యథావిధిగా పూజలు అనేవి చేసుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరము ఆగస్టు 12న సంభవించేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించేటువంటి ప్రాంతాలు గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, స్పెయిన్, పాక్షికంగా కనిపించేటువంటి ప్రాంతాలు యూరప్, ఆసియాలో ఉత్తరం వైపు, ఉత్తర అండ్ పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మరియు పోర్చుగల్లోని ఒక చిన్న ప్రాంతంలో కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో మన భారతదేశ ప్రజలు వీరు మాత్రం తప్పకుండా సూతకాలంని అలాగే గర్భిణీ స్త్రీలు అయితే తప్పకుండా గ్రహణ నియమాలని పాటించాలండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.